టీడీపీ సింపథైజర్స్, ఎల్లో మీడియా హౌసెస్ జీర్ణించుకోలేని, పైకి చెప్పుకోలేని నగ్న సత్యం ఒకటి ఉంది. అదేమిటంటే జనసేన ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ దారుణంగా బలహీనపడింది. ఎంత దారుణంగా బలహీనపడిందంటే పవన్ కళ్యాణ్ సపోర్టు లేకుండా స్వంతంగా టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి నేడు లేదు. ఈ విషయం ఎవరికి తెలిసినా తెలియకపోయినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. పైపెచ్చు జనసేనకు సపోర్టుగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టయింది. మరో ప్రక్క టీడీపీ పరిస్థితి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది. అయితే చింత చచ్చినా పులుపు చావదన్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఎంతో సహేతుకంగా పెట్టిన సీఎం సీటు షేరింగ్ అంశంపై ఏమీ మాట్లాడకుండా నానుస్తూ పైపెచ్చు నారా లోకేష్ గారి చేత కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పించారు. కట్ చేస్తే జనసేన బీజేపీల బంధం మరింత బలపడింది. ఒకవేళ టీడీపీ ముందుకు రాకపోతే వారిద్దరూ మాత్రమే కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అయిష్టంగానే బీజేపీతో పొత్తుకు అంగీకరించారు. కాగా తాజాగా ఢిల్లీ నుంచి అందుతున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటగా సీఎం అవ్వాలనే కండిషన్ మీద బీజేపీ టీడీపీతో పొత్తును కుదుర్చుకుంది. ఇందులో బీజేపీకి కూడా ఒక బలమైన వ్యూహం ఉంది. టీడీపీని బలపడనీయకుండా బీజేపీ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా టీడీపీని రిప్లేస్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని మరో ప్రక్క వారి ఉమ్మడి సీఎం క్యాండిడేట్గా నిలబెట్టడం అన్నమాట. ఏదేమైనా ఈ విషయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి అపర చాణక్యానికి రాజకీయ విశ్లేషకులు అచ్చెరువొందుతున్నారు.